ఇంటి చిట్కాలు ఎంతవరకు డెంటల్కి ఉపయోగపడతాయి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు కూడా ఈరోజు స్పెషల్ టాపిక్లో మనం చూద్దాం. సో డెంటల్ బ్రేసెస్ అని వాడి మీ స్పేస్ క్లోజ్ చేసుకోవడం అనేది ఐడియల్, కానీ ఇలా డిఐవై చేయకండి, అనవసరంగా టూత్ని లూజ్ చేసుకోండి. టూత్ వైట్నింగ్ అనగానే చాలామంది యూట్యూబ్లో బేకింగ్ సోడా వాడండి, లేకపోతే లెమన్ వాడండి, పళ్ళు తెల్లగా అయిపోతాయని చాలామంది అంటారు. బట్ ఇవి వాడితే నేను కంపల్సరీ చెప్పగలను, మీ పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, పుచ్చిపోయిన పళ్ళకి లవంగం పెట్టడం అని చాలామందికి అలవాటు. లవంగం పెట్టడం వల్ల టెంపరీగా పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది, అది నిజం, వాస్తవం కూడా. దుర్వాసన వస్తుందంటే జనరల్గా తమలపాకు నవ్వండి, లేకపోతే తులసాకు నవ్వలండి అంటారు. తమలపాకు తులసాకు నవ్వడం వల్ల దుర్వాసన అయితే పోదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టీత్ టాక్స్ విత్ డాక్టర్ కిరణ్ అండ్ డాక్టర్ దీపిక. ఈరోజు ఎపిసోడ్ ఒక స్పెషల్, ఎందుకంటే ఈరోజు మన టాపిక్ పేరు డిఐవై, అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. జనరల్గా తెలుగులో చెప్పాలంటే ఇంటి చిట్కాలు ఎంతవరకు డెంటల్కి ఉపయోగపడతాయి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు కూడా ఈరోజు స్పెషల్ టాపిక్లో మనం చూద్దాం. ఆర్ యు రెడీ? సో ఫస్ట్ డిఐవై బ్రేసెస్ గురించి చూద్దాం. ఈ మధ్య రీసెంట్గా ఒక టిక్టాక్ వీడియోలో చూస్తే ఫ్రంట్ టీత్ మధ్యలో స్పేసింగ్ ఉన్నప్పుడు 2 రబ్బర్ బ్యాండ్లు పెట్టి స్పేసింగ్ నీట్గా క్లోజ్ అయిపోద్దని ఒక డిఐవై టెక్నిక్ ఒక అతను చెప్పాడు. బట్ న్యాచురల్గా చెప్పాలంటే అలా ఇంప్రాపర్ టెక్నిక్స్ చేయడం వల్ల పళ్ళు లూజ్ అయ్యి పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో డెంటల్ బ్రేసెస్ అని వాడి మీ స్పేస్ క్లోజ్ చేసుకోవడం అనేది ఐడియల్, కానీ ఇలా డిఐవై చేయకండి, అనవసరంగా టూత్ని లూజ్ చేసుకోండి. సెకండ్ వన్, టూత్ వైట్నింగ్. టూత్ వైట్నింగ్ అనగానే చాలామంది యూట్యూబ్లో బేకింగ్ సోడా వాడండి, లేకపోతే లెమన్ వాడండి, పళ్ళు తెల్లగా అయిపోతాయని చాలామంది అంటారు. బట్ ఇవి వాడితే నేను కంపల్సరీ చెప్పగలను, మీ పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో సే నో టు లెమన్ జ్యూస్ ఆర్ బేకింగ్ సోడా టు వైటన్ యువర్ టూత్. దాని బదులు ప్రొఫెషనల్ టూత్ వైట్నింగ్, అంటే దానికి ఒక కాంబినేషన్ ఉంటుంది, అది డెంటిస్ట్ మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి మీ టూత్కి ఎలాంటి సెన్సిటివిటీ, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్ఫెక్ట్ టూత్ వైట్నింగ్ అంటే స్పార్క్లింగ్ స్మైల్ వచ్చే ఛాన్స్ డెంటిస్ట్ ద్వారానే జరుగుతుంది. సో అప్రోచ్ డెంటిస్ట్, నాట్ హోమ్ టెక్నిక్స్. నెక్స్ట్, పుచ్చిపోయిన పళ్ళకి లవంగం పెట్టడం అని చాలామందికి అలవాటు. లవంగం పెట్టడం వల్ల టెంపరీగా పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది, అది నిజం, వాస్తవం కూడా. కానీ కేవలం టెంపరీ మాత్రమే. ఎందుకంటే పర్మనెంట్గా చేయించుకోవాలంటే ఆ పుచ్చు అంతా మనం రిమూవ్ చేసి ఐదర్ డెంటల్ ఫిల్లింగ్ ఆర్ బాగా డీప్గా ఉంటే రూట్ కెనాల్ ద్వారానే దానికి పూర్తి రిలీవ్ వస్తుంది. సో లవంగం అని ఎవరన్నా చెప్తే టెంపరీ రిలీఫ్కి ఓకే, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. ఫోర్త్, బ్యాడ్ బ్రీత్. దుర్వాసన వస్తుందంటే జనరల్గా తమలపాకు నవ్వండి, లేకపోతే తులసాకు నవ్వలండి అంటారు. తమలపాకు తులసాకు నవ్వడం వల్ల దుర్వాసన అయితే పోదు. దుర్వాసన అసలు మొదట ఎందుకు వస్తుంది అంటే పాచి వల్ల వస్తుందా, గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల వస్తుందా అనేది తెలుసుకుని, ఒకవేళ పాచి వల్ల అయితే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి టూత్ క్లీనింగ్ చేయించుకుని గ్యారంటీ దుర్వాసన తగ్గుతాయి. 2, టంగ్ క్లీనింగ్ కూడా కంపల్సరీగా చేసుకుంటే మీకు ఆ దుర్వాసన తగ్గే ఛాన్స్ ఉంటాయి. అంతేకాని తులసాకు నవ్వడం, తమలపాకు నవ్వడం వల్ల మీకు దుర్వాసన అనేది పోదు. సో గో టు యువర్ డెంటిస్ట్ అండ్ గెట్ యువర్ టీత్ క్లీన్డ్ ఫర్ ఎవ్రీ 6 months. డూ ఇట్ యువర్ సెల్ఫ్ డిఐవై అనేవి జనరల్గా హోమ్ ప్రాజెక్ట్స్, అంటే చిన్న చిన్న మొక్కలు నాటడానికో లేకపోతే చిన్న చిన్న ఇంటి క్లీనింగ్కో అలాంటివి చేయొచ్చు. కానీ డెంటల్ ప్రొఫెషనల్కి హోమ్ రెమెడీస్ అనేవి కన్నా ప్రొఫెషనల్ సజెషన్ అనేది ఎప్పుడు అడ్వైజబుల్. సో ఈ ఎపిసోడ్ కనుక మీకు హెల్ప్ఫుల్ అంటే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. టిల్ దెన్, స్మైల్స్ ఫర్ టుడే, సీ యూ టుమారో. డాక్టర్ కిరణ్ రాజు.